మా గోదావరి సైడు సారిగా కూడా పెడతామండి ఈ గోరుమిటీలని. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా గోరుమిటీలు చేస్తున్నాను. ఈ గోరుమిటీలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ చేత కూడా చేయించండి. చాలా ఇష్టంగా సరదాగా చేస్తారు. అంత ఈజీగా ఉంటాయి. దీనికోసం నేను ముందుగా 4 కప్పులు మైదా తీసుకున్నాను. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. 4 కప్పుల మైదా పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. కేజీ లెక్క అయితే 1 కేజీ మైదా పిండికి 1/2 కేజీ బొంబాయి రవ్వ ఇలా వేసుకుని దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. వేడి చేసుకుని, నెయ్యి ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కొంచెం వేడి చేసుకుని వేసుకోవాలి. నేను నెయ్యి వేస్తున్నాను. 2-3 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఇది కొంచెం వేడి చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. గుల్లగా వస్తాయి గోరుమిటీలు. దీంట్లోనే మనకి నార్మల్ వాటర్ వేసుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదు, చల్లగా ఉంటే సరిపోతుంది వాటర్. ఇది కొంచెం కొంచెం కలుపుకోవాలండి, ఒకసారి కలిపేసుకోకూడదు. ఇలా ముద్దగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇదంతా కలిపేసుకుని ఒక అరగంట గంట అయినా పక్కన పెట్టేసుకోవాలండి. ఇది మ్యాక్సిమం గంట ఉంచితే బాగుంటుంది. 1 గంట తర్వాత ఈ పిండిని తీసుకుని గోరుమిటీలా చేసుకోవడమేనండి. ఇది ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుని మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇవైతేని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదైతే ఇలా పొడవుగా చేసుకుని మనం బటన్ వేలుతో నొక్కాలి. రెండో వేలుని పట్టుకుని ఒక్కసారి చూసారంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇవి. ఇలా బటన్ వేలుతో నొక్కితే సరిపోతుంది. ఇంతే, చాలా ఈజీ. ఇలా అన్నీ చేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇవి వెంటనే వేయించకుండా. ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. ఇంతేనండి, ఇలాగా చందమామ ఆకారంలో వస్తుంది ఇది. అన్నీ ఇలా చేసుకోవడమే. చేసుకుని వెంటనే వేయించుకోవడం. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుని ఇంతలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను నేను పక్కన. ఒక్కసారి చేసామంటే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవైతే. చూసారు కదా, బటన్ వేలుతో నొక్కితే. ఇవి వేయించుకున్న తర్వాత వట్టివి కూడా తినొచ్చండి. ఇవి పాకం పట్టుకొని అవసరం లేదు. షుగర్ ఉన్న వాళ్ళకన్నా తినొచ్చు, పాకం పట్టుకోకుండా ఉంటే. ఇవన్నీ చేయడం అయిపోయినాయి కదా, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దామండి. ఇవి మన కేజీ పిండికి చాలా వస్తాయండి. నేను కేజీ పిండికి చాలా తక్కువ వేసాను పిండి అయితే. ఎక్కువగానే వస్తాయి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది. అన్నీ చేసి పెట్టేసుకున్నాను నేనైతే. ఆయిల్ కూడా వేడెక్కింది. వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మీడియంలో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు సరిపోతాయి. ఒక 20 డేస్ అయినా ఉంటాయండి ఇవి. ఒక డబ్బాలో పెట్టుకుని ఉంచుకుంటే టేస్ట్ కూడా ఏమి చేంజ్ అవ్వవు. ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు పిల్లలు కూడాని. కమ్మగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా వస్తే సరిపోతుందండి ఇవి. దీనికోసం మనం పాకం పట్టుకుందాం. ఇప్పుడు 4 కప్పుల మైదాకి 2 కప్పుల షుగర్ పడుతుంది. 2 కప్పుల షుగర్ వేసి ఒక 1/2 కప్పు వాటర్ వేసాను. ఇది పాకం రావాలి, ముద్ర పాకం రావాలండి. దీంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను.
లేత పాకం కాకుండా ముద్రపాకం రావాలి. ఇలా వాటర్లో వేసుకుని చూస్తే కొంచెం ఉండకట్టాలి. అంతే పాకం వచ్చిందండి. ఇదైతే ఇప్పుడు సరిపోతుంది. మనకి వాటర్లో తెలియకపోతే ఇలా గోరుమిటి ఒకటి పట్టుకుని దీని మీద పాకం వేస్తే ఇది కదలకుండా ఉంటే మనకు పాకం వచ్చినట్టే. ఇది జారిపోతుంటే పాకం రాలేనట్టు. దీంట్లో ఒక 5 మినిట్స్లో కలిపేసుకోవాలండి ఇవి, లేకపోతే పాకం గట్టిపడిపోతుందో. ముద్రపాకం పెట్టాం కదా, వెంటనే కలిపేసుకుంటే గోరుమిటీలు వేసుకొని సరిపోతుంది. పాకం గట్టిపడుతుంది కదా, 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది పాకం గట్టిపడటం. మనం చూస్తుండగానే కలర్ చేంజ్ అవుతుంది, వైట్ వచ్చేస్తుంది. చూసారు కదా, అప్పుడే వైట్ రంగులో వచ్చేసింది కదా పంచదార. దీన్ని ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 20 డేస్ అయినా ఉంటుందండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.